ఇగో మనుషులు ఆశాజీవులు అంటారు. ఎందుకంటారంటే మనం ఉన్నదాంతో సరిపెట్టుకోం. ఆ సరిపెట్టుకోకుండా ఏదన్నా అనుకున్నది జరిగిందనుకో గక్కడనే ఆగకుండా ఇంకా గావాలనుకుంటాం. ఇంకా ఏమన్నా జేయాలి, ఇంకేమైనా సంపాదించాలనుకుంటాం. కానీ ఉన్నదాంతో సరిపెట్టుకునే అలవాటైతే మనకు లేదు. ఆశాజీవులని అంటాం అందుకే. అయితే ఇయ్యాల ఎందుకు గిట్ల చెప్తానంటే 2, 3 రోజులుగా వర్షం అయితే పడతాంది. 2, 3 రోజులుగా చికెనే తింటానా. ఇక తిన్నా గూడా నాకనిపిచ్చింది ఇయాలైతే ఇగ పొద్దునైతే లేషినా, అన్నం కూర అండినా, ఇగ మంచిగా పప్పయితే చేషినా, పిల్లలకు బీరకాయ పప్పు చేషినా, పిల్లలనైతే డ్రాప్ జేషినా, తీసుకొచ్చినా, బ్రేక్‌ఫాస్ట్ చేషినా, అంతయిపోయింది. మంచిగా సాయంత్రం అవ్వుడుతోనే నాకైతే ఇగ నాకు చికెన్ తినబుద్దయితాంది. ఇప్పుడు 4 రోజులుగా మా ఆయన చికెనే తీసుకొచ్చిండు. మళ్ళా తీసుకురమ్మంటే ఏమన్నా అంటాడేమో అన్న భయమైతేసింది. మా అంటే తిడతాడు. మా అంటే ఒక మాట అంటాడనిపిచ్చింది. ఇగ అనిపిచ్చిన తర్వాత ఏం జేషినా, ఫోను జేషినా. ఆ ఫోను జేషుడుతోనే మా ఆయనయితే "ఏందే చికెన్ కావన్నా?" అన్నాడు. ఇగ నా మనసులో ఉన్న మాట నీకే తొందరగా అర్థమైంది. నీకు కూడా గదే తినబుద్దయితుందని నేనన్నా. అనుడుతోనే అవునే గట్లనే ఉన్నది ఇగ అని మా ఆయన అన్నాడు. నిజంగా చెప్పాలంటే మనిషికి ఆశాజీవి. ఎంత తిన్నా తినాలనిపిత్తది. మనం తినేది కడుపు కోసం. కానీ నాలికకు మాత్రం ఎన్ని రుచులు తిన్నా ఇంకా తినాలి, ఇంకా తినాలి అనిపిత్తది. అందుకే నరం లేని నాలుక 4 రకాలుగా మాట్లాడతదని అంటాం. ఇగో గట్లయితున్నది. లాస్ట్ ఫైనల్‌గా అయితే మా ఆయన చికెన్ తీసుకొచ్చిండు. మా ఆయనే అండిండు. ఇగ వర్షం పడతాంటే వేడి వేడిగా చికెన్ తిన్నాం. ఇగ గిట్లయితున్నది. ఇగ ఉంటా మరి. నమస్తే.